సాక్ష్యం. పని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, ఏంటయ్యా అది, మీరు చేసే పని వేరు, అతను చేసే పని వేరు. మీరు చేసే పని అతను చేస్తాడు, కానీ అతను చేస్తే చాలా అద్భుతంగా చేస్తాడయ్యా. అతనికి ఏ పని అప్పగించినా సంపూర్ణంగా చేస్తాడు. అతని చేతుల్లో ఏదో ఏదో మహత్యం ఉందయ్యా. ఏమిటది? నేను కూడా చూడాలి అసలు. ఎందుకంత ప్రత్యేకమైన వాడు, ఎందుకంత అతని మాటల్లో ప్రత్యేకత ఉంది, అతని ప్రవర్తనలో ప్రత్యేకత ఉంది, అతను చేసే పనుల్లో ప్రత్యేకత ఉంది. ఏమిటది? ఏ పని ఇచ్చినా సరే 100% చేసేస్తాడు. ఏమిటది? జాగ్రత్తగా పరిశీలన చేశాడు యజమాని. సాక్ష్యం ఇస్తున్నాడు. యోసేపు ఏ పని చేసినా సఫలమవుతుంది. కారణం ఏమిటంటే, యోసేపునకు తన దేవుడైన యెహోవా తోడై ఉండుట యజమాని చూశాడు. సహోదరా, సహోదరి, దేవుడు నీకు తోడుగా ఉండడం, నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో అక్కడ ప్రజలు గుర్తించారా, గమనించారా? ఎవరూ చేయలేని పని ఇతడు చేయగలుగుతున్నాడు. కారణం ఏమిటి? ఇతనికి తన దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి. కరోనా కష్టకాలంలో చాలా వ్యాపారాలు కుంటుపడిపోయినాయి. నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఫోన్ చేసి అంటున్నాడు, బ్రదర్, పాస్టర్, కరోనా కష్టకాలంలో చాలా వ్యాపారాలు కుంటుపడిపోయినాయి, కానీ నేను చేస్తున్న వ్యాపారం పోయిన సంవత్సరం కంటే 80% అధికముగా దేవుడు నాకు లాభాలు దయచేశాడు. 80% అధికంగా దేవుడు నాకు లాభాలు ఇచ్చాడు. అంటే పోయిన సంవత్సరం ₹1,00,00,000 సంపాదిస్తే కరోనా కష్టకాలంలో 1,80,00,000 సంపాదించే కృప దేవుడు నాకు అనుగ్రహించాడు. కారణం ఏమిటి? అందరి వ్యాపారాలు కుప్పకూలిపోతున్న సమయాల్లో ఒక వ్యక్తి అంటున్నాడు, నా వ్యాపారం మాత్రం దీవించబడింది. నేనంటాను అతను చూసి, అతనికి యెహోవా తోడై ఉన్నాడు. సాక్ష్యం. ఈరోజు నీకు, నాకు, మనకు సాక్ష్యం ఉండాలి. యోసేపు దీవించబడ్డాడు. సాక్ష్యము ఏమిటి? యెహోవా అతనికి తోడై ఉన్నాడు. రాజా, నాకొకడు తెలుసు రాజా, అతడు ఆల్రౌండర్ రాజా, ఏ పని చేసినా అద్భుతంగా చేస్తాడు రాజా. పాటలు పాడతాడు, ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తాడు, చేతికి ఖడ్గాన్ని ఇస్తే శత్రువుల్ని సంహరించేస్తాడు. ఏ పనిస్తే ఆ పని అద్భుతంగా చేస్తాడు రాజా. కారణం ఏమిటి? అతనికి యెహోవా తోడై ఉన్నాడు రాజా. సాక్ష్యం. యేసుక్రీస్తుకు బాప్తీసం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆ బాప్తీసం తీసుకుని బయటకు వచ్చినప్పుడు ఆకాశము నుండి ఒక గొప్ప శబ్దం వినిపించింది. ఏంటి చెప్పండి? ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. దేవుడిచ్చిన సాక్ష్యం. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నిన్ను నన్ను సృష్టించాడు. మనమందరం కూడా దేవుని బిడ్డలమే. కానీ ఎవరమయ్యా మనం అంటే? ఏడిపించే బిడ్డలమండి. ఒక్కసారి ఆలోచించు. గత కొన్ని సంవత్సరాలుగా నీ యొక్క అవిధేయత వల్ల, అపవిత్రత వల్ల, అన్యాయం వల్ల, అక్రమం వల్ల, అవినీతి వల్ల దేవుణ్ణి ఎంతగా ఏడిపించావు, ఎంతగా బాధ పెట్టావు ఒకసారి ఆలోచించు. కానీ దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తును చూసి అంటున్నాడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 10వ అధ్యాయం. దానియేలు, నువ్వు దేవునికి బహు ప్రియుడవు కనుక నీ ప్రార్థన ఆయన ఆలకించును. సాక్ష్యం. దానియేలుకు దేవుడిచ్చిన సాక్ష్యం. యోబు 1వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద ఉన్న వారిలో యోబు ఏమిటట? యథార్థవంతుడు, నీతిమంతుడు. సాక్ష్యం. ఎవరిని దేవుడు హెచ్చిస్తాడు? సాక్ష్యము కలిగిన వాళ్ళు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు సమూయేలుకి. ఏమని? ఎలియాబును కాదు నువ్వు ఎన్నుకోవాల్సిందే. మరి ఎవరిని ప్రభువా? నా చిత్తానుసారముగా జీవించేవాడు ఒకడున్నాడు, నా హృదయానుసారముగా ఆలోచించేవాడు, తలంచేవాడు, పనులు చేసేవాడు ఒకడున్నాడు, అతన్ని ఎన్నుకో. ఎవరు ప్రభువా? వస్తాడు. ఇప్పుడు వచ్చేసాడు. వచ్చిన వెంటనే దేవుడు అట, ఇతడే నేను కోరుకొనిన వాడు. ఏమిటి ప్రభు ఇతని ప్రత్యేకత? నా చిత్తానుసారమైన వాడు.
దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. సహోదరి సహోదరులు, ఈరోజు మన ఇంట్లో కనీసం నీ భక్తిని చూసి నీ భర్త సాక్ష్యం ఇస్తాడా? కొన్నిసార్లు నా దగ్గరికి ప్రార్థన సహాయం కోరడానికి వచ్చినప్పుడు, లేదా వారికున్న సమస్య చెప్పుకోవడానికి వచ్చినప్పుడు, అయ్యా నేను తాగబోతున్నాయ్యా, దుర్మార్గున్నయ్యా, పాపిష్టోన్నయ్యా, కానీ నా భార్య చాలా ప్రార్థనాపరురాలయ్యా, ఆమె కార్చిన కన్నీటి ప్రార్థన వల్ల నేను బాగుపడ్డానయ్యా, సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను బహు గయాలనయ్యా, అస్సలు మాటినేదాన్ని కాదయ్యా, దుర్మార్గురాలనయ్యా, అసలు ఇంటి పని వంట పని చేసేదాన్ని కాదయ్యా, అయినా నా భర్త సహిస్తూ ప్రేమిస్తూ ప్రేమను చూపిస్తూ అలాంటి దాన్ని మార్చుకున్నాడయ్యా. నా భర్త ప్రేమ వల్లే నేను మార్పు చెందానయ్యా. అడుగుతున్నా, ఇటు కూర్చున్న సహోదరులు సహోదరులు, ఏమిటి నీ భార్య నీ గురించి ఇచ్చే సాక్ష్యం? కనీసం నీ భార్య అన్న నీ గురించి, నీ విశ్వాసాన్ని విశ్వసిస్తుందా, నమ్ముతుందా? నీ భర్త అన్న నీ విశ్వాసాన్ని నమ్ముతున్నాడా? నీ ఆత్మీయతను నమ్ముతున్నాడా? పరిశుద్ధుడా, శ్రేష్టమైన సందేశము, సమయము, నీ సన్నిధి సమృద్ధిగా మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యము నాయన మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మలచండి. ఈ వారమంతా నాయన మాకు తోడుగా ఉండండి. చేసే పనిలో, పరిచర్యలో, ప్రయాణంలో, ప్రయత్నాల్లో, ప్రార్థనలలో ప్రతిఫలం దయచేసి ఈ నామాన్ని గణపరిచే ధన్యతనివ్వమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించిన ఈ క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఓ చక్కని కామెంట్ పెట్టి మీ యొక్క అభిప్రాయం తెలియచేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.